Welcome to Sridhar CC Ananthapuram YouTube channel and welcome to editorial analysis session. సో మన సెషన్లో ఏమేమి డిస్కస్ చేస్తామో ఆల్రెడీ ఇప్పటికే తెలిసిపోయింది. సో ఇంకొకసారి మనం అవుట్లుక్ వేసుకుని వెళ్ళిపోదాము. ప్రతిరోజు కోట్ ఆఫ్ ద డే ఉంటుంది, మోటివేషనల్ పర్పస్, బేసిక్ వొకాబులరీ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ రూపంలో మనము తీసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు కూడా. ఆల్రెడీ మనము ఫోబియాస్ మేనియాస్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మీద మనము తీసుకుంటూ ఉన్నాము. సో రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అయితే మ్యాక్సిమం ఇంకొక 4-5 డేస్లో టోటల్ ఫోబియాస్ తర్వాత మేనియాస్ మీకు లిస్ట్ కంప్లీట్ అయిపోతుందండి. సో అదేవిధంగా ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ ప్లాన్డ్ ఇన్ దిస్ సెషన్, లైక్ రూట్ వర్డ్స్ అంట, కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అంట, లైక్ చాలా ప్లాన్ చేయడం జరిగింది. రెగ్యులర్గా ఉండండి క్లాసెస్కి, డెఫినెట్లీ దట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ టు యూ, ఎస్పెషల్లీ హూ ఎవర్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి అండ్ ఎస్ఐ అండ్ బ్యాంకింగ్కి కూడా ఎలా యూజ్ అవుతుంది అనేది ఈరోజు మీకు తెలుస్తుంది. తర్వాత ఎడిటోరియల్ వొకాబులరీ, మనము ఏ ఎడిటోరియల్ అయితే డిస్కస్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి వొకాబులరీ, టఫ్ వొకాబులరీ మనము డిస్కస్ చేస్తాము. సో ప్రతిరోజు కూడా మీకు ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫ్రేజల్ వర్బ్స్ కానీ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది, ఫ్రేజల్ వర్బ్స్ లిస్ట్ మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తూ ఉన్నాము అని చెప్పేసి. ఆల్రెడీ ఈరోజు మనము సీలేక్ కూడా ఎంటర్ అయిపోతాము. ఆల్రెడీ ఏ బి అయిపోయాయి. వెరీ ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఒక్కసారి స్టాటిక్ వొకాబులరీ మీరు కనుక తీసుకోగలిగినారు, వినగలిగినారు, గుర్తుపెట్టుకోగలిగినారంటే డ్యామ్ ష్యూర్గా బ్యాంకింగ్లోనైతేనేమి, ఎస్ఎస్సీలో అయితేనేమి, మిగిలిన ఏ కాంపిటేటివ్స్లో, ఇంగ్లీష్ ఉండే ఏ కాంపిటేటివ్స్లో అయినా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఏమంటున్నానంటే స్టాటిక్ నాలెడ్జ్ ఇది. ఈ స్టాటిక్ నాలెడ్జ్ మీరు ఒక్కసారి టోటల్ త్రూ అవుట్ సెషన్స్ మీరు విన్నారు అంటే ఒక్కసారిగా మీకు ఆ నాలెడ్జ్ అంతా కూడా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి వెళ్ళిందంటే మీరు ఎప్పుడు ఆ పర్టికులర్ రిలేటెడ్ థింగ్స్ వచ్చినా కూడా భయపడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ in-depth analysis related to the editorial of the day, and last but not the least టెస్ట్ ఆఫ్ ద డే కూడా ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ద డే అంటే ప్రతిరోజు మీకు ఒక చిన్న టెస్ట్ని మనము ఫ్రేమ్ చేసుకుంటాము, ఒక షార్ట్ టెస్ట్. దాన్ని ప్రతిరోజు ఒక డిఫరెంట్ మోడల్తో వస్తున్నాను, మీకు డిఫరెంట్ టెక్నిక్స్, షార్ట్ కట్స్ కూడా చెప్పించడం జరుగుతుంది. సో త్రూ అవుట్ సెషన్ మీరు వినగలిగినారంటే సో యూ కెన్ టేక్ ద ఎగ్జాక్ట్ ఫ్రూట్ ఆఫ్ దిస్ సెషన్. ఓకే, నెక్స్ట్ let's start the session with a quote of the day. ఏం తీసుకొని వచ్చాము ఈరోజు? The best time for new beginnings is now. సో మనం చూస్తూ ఉంటాము, లైక్ ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలా అంటే ఇప్పుడు ఒక గోల్ ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది, దానికి సంబంధించి మనం స్టార్ట్ చేయాలి, వర్క్ స్టార్ట్ చేయాలంటే అరే రేపు మంచి రోజు ఉన్నట్టుందిరా, రేపు స్టార్ట్ చేద్దాం. అరే 1వ తేదీ వస్తుంది కదరా, 1వ తేదీ అయితే చాలా బాగుంటుంది, ఫ్రెష్ స్టార్ట్ ఉన్నట్టుంటుంది. అరే నాది బర్త్డే రా ఈ మంత్, ఆ బర్త్డే రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తాను. వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్? సో జనరల్లీ వీ కాల్ ఎమ్ యాజ్ ఎక్స్క్యూజెస్ అంతే తప్పించి, సో ఎప్పుడైనా కూడా కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి అనేటటువంటి వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్ స్టార్ట్కి ఎప్పుడు కొత్త టైం అనేది అవసరం. అంటే నెక్స్ట్ టైం అనేది పోస్ట్పోన్మెంట్ ఉండకూడదు. ఇమ్మీడియట్లీ దట్ సెకండ్ ఈజ్ యువర్ న్యూ బిగినింగ్. అర్థమవుతుందా? అంటే ఎలా అంటే మంచి పని చేయడానికి ముహూర్తాలు అక్కర్లేదు అని అంటారు కదా, ఆ విధంగా. సో కాబట్టి ఎప్పుడు మీరు ఏది గోల్ రిలేటెడ్గా, మీ లైఫ్ రిలేటెడ్గా ఏదైనా చేయాలి, ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఇవి జిమ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి మనకి రేపో ఎల్లుండో 5th నుంచి, లైక్ అప్పుడు స్టార్ట్ అవుతాం, లేదా 10వ తేదీ. డోంట్ డ్రాగ్ ద థింగ్స్. అర్థమవుతుందా? డ్రాగ్ చేయకండి. సో ఏంటంటే అనుకున్నారా చేసేసేయండి. సో అదే మీకు ఫ్రెష్ బిగినింగ్గా అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ టు వొకాబులరీ ఆఫ్ ద డే. మనము ఆల్రెడీ చెప్పుకున్నాము, ఫోబియాస్ మేనియాస్ మనం తీసుకుంటూ ఉన్నాము. సో ఈ ఫోబియాస్ మేనియాస్ కూడా మనం ఆల్ఫాబెటికల్గానే డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా మనం ఆల్రెడీ సీలేక్ ఎంటర్ అయిపోయి ఉన్నాము. ఇక్కడ లెట్స్ స్టార్ట్ విత్ క్రెమ్నోఫోబియా. క్రిమ్సన్ పీక్, క్రెమ్నో అంటే ఇవి క్లిఫ్స్ అండ్ ప్రెసిపైసెస్ అంటే కన్నా చాలా ఎత్తు కలిగినటువంటి ప్రాంతాలు. అంటే షార్ప్ ఎడ్జ్ ఉంటాయి కదా, బాగా విపరీతంగా ఎత్తు ఉండి షార్ప్ ఎడ్జ్ అంటే కన్నా ఎక్కడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. అలాంటి క్లిఫ్స్, అలాంటి వాటికి సంబంధించినటువంటి భయం, అవి చూసినా అక్కడ దగ్గర పోవాలన్నా ఎక్కాలన్నా భయం ఉంటుంది, అది క్రెమ్నోఫోబియా, క్రిమ్సన్ పీక్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సైబర్ ఫోబియా అన్న వెంటనే మీరు ఫ్లాష్ అయిపోద్ది, ఏంటి? కంప్యూటర్స్ రిలేటెడ్. సో ఫియర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే భయము. కంప్యూటర్స్ అంటే భయం ఎట్లుంటుంది సార్ అంటే అది ఎలా అయినా ఉండొచ్చు. కంప్యూటర్ నేర్చుకోవాలంటే భయము, కంప్యూటర్ టీచర్ అంటే భయము, కంప్యూటర్ రిలేటెడ్ థింగ్స్ మనము డిస్కస్ చేయాలన్న భయము, కంప్యూటర్ అనేటటువంటి ఆలోచన వస్తేనే భయము, అది సైబర్ ఫోబియా. నెక్స్ట్ సైనోఫోబియా వచ్చేసి ఫియర్ ఆఫ్ డాగ్స్. మీకు ఇంకొక బ్యూటిఫుల్ హింట్ ఇస్తున్నాను, కెనైన్, CANINE, కెనైన్ డిపార్ట్మెంట్ అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా మీరు చూసారంటే ఈ యొక్క
ఈ యానిమల్స్ రిలేటెడ్ డాక్టర్స్ ఉంటారు, వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళ దానిలో అన్ని యానిమల్స్కి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అట్లనే కుక్కలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ని కెనైన్ డిపార్ట్మెంట్ అని అనడం జరుగుతుంది. ఓకే, డ్రోమోఫోబియా. డ్రోమో అనేది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రోమింగ్. సో రోమ్ చేయడం అని కాదు, కానీ స్ట్రీట్స్ని క్రాస్ చేయాలంటే భయం. మనం చూస్తూ ఉంటాం చాలా మటుకు ఈ యొక్క ఏజ్డ్ పీపుల్ కావచ్చు, లేదా ఈ పర్టికులర్ విలేజ్ సైడ్ నుంచి వచ్చినటువంటి చాలా భయంతో అటు ఇటు చూసుకుంటూ ఆల్మోస్ట్ షివర్ అయ్యేంత పని చేస్తారు. సో అలాంటి భయాన్ని డ్రోమోఫోబియా అంటారు. నెక్స్ట్ డిస్మార్ఫోఫోబియా. మార్ఫింగ్ అంటే ఉన్నటువంటి షేప్ నుంచి డిఫార్మ్ అయి ఉన్నటువంటి స్టేజ్ని. డిఫార్మిటీస్, ఫిజికల్ డిఫార్మిటీస్ అంటే భయము. అంటే సో ఫిజికల్గా ఏమైనా డిఫార్మిటీస్ వస్తాయేమో, మొహము ఇదవుతుందేమో, చేతులు ఇరుగుతాయేమో, కాలు అంటే అనవసరమైనటువంటి భయం. ఇది డిస్మార్ఫోఫోబియా. నెక్స్ట్ మేనియాస్కి వెళ్ళిపోదాము. ఎంథియోమేనియా అంటే ఒక అబ్నార్మల్ నమ్మకము, నార్మల్గా ఉండేటటువంటి నమ్మకం కాదు. ఏంటంటే అబ్నార్మల్గా నేను దేవుని చేత ఇన్స్పైర్ అవ్వబడ్డాను, నేను దేవుడు నాకు మేల్కొల్పాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాకు ఈ పని చేయమని చెప్పాడు. సో ఇలాంటి ఒక అబ్సెషన్ని ఎంథియోమేనియా అంటారు. మీకు ఇంకో బ్యూటిఫుల్ హింట్, ఆల్రెడీ రెగ్యులర్గా క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళకి తెలిసింది. థియో స్టాండ్స్ ఫర్ డివైన్ రిలీజియస్ అని చెప్పి చెప్పుకున్నాను. ఎంథియోమేనియా ఇస్ రిలేటెడ్ టు డివైన్లీ ఇన్స్పైర్డ్, లైక్ అబ్నార్మల్ బిలీఫ్. ఎపోమేనియా, ఎపిక్స్. సో ఇతిహాసాలు, రామాయణము, మహాభారతం అవి రాయాలి అనేటటువంటి ఒక ఆబ్సెషన్. రాస్తారా లేదా సెకండరీ, కానీ రాయాలి అనేటటువంటి ఒక ఆబ్సెషన్ని ఈ యొక్క ఎపోమేనియా అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఎర్గసియోమోనియా. సో ఎర్గసియోమేనియా ఏంటి? ఎర్గసియోమేనియా అంటే సో అగ్రెసివ్గా వర్క్ చేయాలనేటటువంటి ఒక డిజైర్, ఎక్సెసివ్ డిజైర్. ఇంకా దాన్ని ఏమంటారంటే ఆల్కహాలిజం అనే విన్నారు కదా. ఆల్కహాలిజం అంటే కన్నా విపరీతంగా డ్రింక్ చేయడం. వర్కహాలిజం అంటే విపరీతంగా వర్క్ చేయడం. సో వర్కహాలిక్ అని అంటూ ఉంటారు అప్పుడప్పుడు మూవీస్లో కానీ ఎక్కడైనా, లైక్ అతడు బాగా వర్కహాలిక్ అంటే ఏంటంటే వాళ్ళకి వేరే ప్రపంచమే తెలియదు, వర్క్ చేయాలా ఇలానే ఉంటుంది. ఎర్గసియోమేనియా అగ్రెసివ్గా వర్క్ చేసినట్టు గుర్తుపెట్టుకోండి. ఎరటోమేనియా అబ్నార్మలీ పవర్ఫుల్ సెక్స్ డ్రైవ్. ఈ సెక్సువల్ రిలేటెడ్గా విపరీతమైనటువంటి అబ్నార్మల్గా పవర్ఫుల్గా ఉన్నట్టయితే, నార్మల్గా ఉండడం కాదు అబ్నార్మల్గా ఉన్నట్టయితే దాన్ని ఎరటోమేనియా అని అంటారు. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎరోటిక్ అనేటటువంటి వర్డ్ అంటే ఉత్తేజపరిచేటటువంటి విధానాన్ని ఎరోటిక్ అంటారు. ఎరటోమేనియా, ఎరోటిక్ అలా గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఎథరోమేనియా, క్రేవింగ్ ఫర్ ఈథర్, డైఈథర్, ఇథరెనైల్. ఇవన్నీ ఏంటి అబ్బా అంటే ఆల్కహాల్ అంటే మామూలు ఆల్కహాల్ కాదు. ఈ లాక్డౌన్ నుంచి మనం న్యూస్ పేపర్స్ చదివే అలవాటు ఉంటే న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉన్నాము. లైక్ ఈ యొక్క వర్కింగ్ లేబర్ క్లాస్ పీపుల్ కావచ్చు, వీళ్ళు ఏంటంటే కన్నా బాగా ఈ ఆల్కహాల్కి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు. ఆల్కహాల్ కాస్ట్ ఇప్పుడు ఏపీలో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం విపరీతంగా పెరిగిపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ కన్స్యూమింగ్ దిస్ మీథైల్ ఎథినైల్ ఇవి తీసుకుంటున్నారు. రిగార్డింగ్ లైక్ ఆ యొక్క మత్తు కోసము బానిసలు అయిపోయి ఇప్పుడు యూ మే బిలీవ్ ఇట్ ఆర్ నాట్ శానిటైజర్లు అంట, తర్వాత H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్, అదే స్పిరిట్ అంట ఇలాంటివి తీసుకొని చాలామంది మృత్యువాత పడుతూ ఉన్నారు. సో అలాంటి క్రేవింగ్ని, అది కావాలి అనేటటువంటి ఒక క్రేవింగ్, అలాంటివి ఆల్కహాల్ కాదు. ఆల్కహాల్ క్రేవింగ్ అంటే డిస్పోమేనియా డిస్టిల్, అది కాదు. ఇది ఇథరనాయిల్. సో ఇలాంటి వాటి పట్ల విపరీతమైనటువంటి క్రేవింగ్ ఉంటే పొద్దుగలకు పోవడానికి ఎథరోమేనియా అని అంటారు. నెక్స్ట్, సో ఈరోజు నేను మీకు ఏం తీసుకొని వచ్చాను? ఫ్రైజల్ వర్బ్స్. మనము ఆల్రెడీ చెప్పుకున్నాము. ఫ్రైజల్ వర్బ్స్ కూడా మనము ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకుంటున్నాము. ఆల్రెడీ సీకి వచ్చాము. కాల్ బ్యాక్ ఈరోజు తెలిసినట్టు మ్యాక్సిమం ఉన్నాయి. కాల్ బ్యాక్ అంటే ఏంటి? రిటర్న్ ఆఫ్ ఫోన్ కాల్, ఐ కాల్ యూ బ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. తర్వాత కాల్ ఆఫ్ స్ట్రైక్ కాల్ ఆఫ్ అయింది అని అంటూ ఉంటాము. క్యాన్సిల్ అయిపోవడం, ద మీనింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్, ద మీటింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్, ద స్ట్రైక్ వాజ్ కాల్డ్ ఆఫ్ అని చెప్పి చెప్తూ ఉంటాం, అంటే ఆగిపోవడం. కాల్ ఆన్, కాల్ అప్. ఐ థింక్ ఇదేమన్నా మీకు కొత్తగా అనిపించవచ్చు. సో ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్, ఐ నౌ కాల్ అపాన్, ఫార్మల్గా ఇన్వైట్ చేయడం.
ఎవరినైనా కూడా ఈ యొక్క అడ్రస్సింగ్కి అంటే ఏదైనా మీటింగ్ పర్పస్ కానీ అలా ఇన్వైట్ ఐ వుడ్ లైక్ టు కాల్ అంటాం కదా, అలా అనే బదులు ఐ నౌ కాల్ అపాన్, ఐ నౌ కాల్ ఆన్ అని చెప్పి కూడా అనొచ్చు. నెక్స్ట్ ఇది కూడా మనకు బాగా తెలిసినది కామ్ డౌన్. కామ్ డౌన్ అంటే ఏంటి? బికమ్ మోర్ రిలాక్స్డ్. ఎవరైనా కోపంగా ఉన్నాను ప్లీజ్ కామ్ డౌన్, ప్లీజ్. ఎవరైనా అప్సెట్ ఉన్నాను ప్లీజ్ కామ్ డౌన్. ఎవరైనా ఎక్కువ రిలాక్స్ కావాలని చెప్పాలి కామ్ డౌన్. హీ వాజ్ యాంగ్రీ అట్ ఫస్ట్ బట్ హీ ఎవెన్చువల్లీ కామ్డ్ డౌన్. సో స్లోగా అతను రిలాక్స్ అయిపోయాడు. క్యారీ ఆన్ ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటిది. క్యారీ ఆన్ అంటే ఏంటండి? కంటిన్యూ చేయడము. సో ఈ క్యారీడ్ ఆన్ ఇలా యూజ్ చేస్తాం. క్యారీ ఆన్ ఇలా ఎక్కువ వాడుతుంటాం కానీ ఇలా వాడము, కానీ ఇలా వాడచ్చు. హీ క్యారీడ్ ఆన్ గార్డెనింగ్ ఇన్స్పైట్ ఆఫ్ ద రైన్. రైన్ వచ్చినప్పటికీ అతను గార్డెనింగ్ కంటిన్యూ చేశాడు. హీ కంటిన్యూడ్ ఆన్ గార్డెనింగ్ అనొచ్చు, కానీ మనము ఈ క్యారీ ఆన్ అనేది తెలియడం వల్ల అది రిప్లేస్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఈరోజు వొకాబులరీ ఏం తీసుకొని వచ్చాను చూడండి. సీజ్ ఫైర్ సీజ్ అంటే ఆపడము. టెంపరరీ సస్పెన్షన్. ఫైరింగ్ అనేది తెలుసు కదా, లైక్ షూటింగ్, ఫైరింగ్. సో ఇది టెంపరరీగా ఎప్పుడు పీస్ టాక్స్ అంటే కన్నా శాంతి ఒప్పందాలు, శాంతికి సంబంధించినటువంటి మాటలు జరిగినప్పుడు టెంపరరీగా స్టాప్ చేస్తే దాన్ని సీజ్ ఫైర్ అని అనడం జరుగుతుంది. కిక్ స్టార్ట్ టు స్టార్ట్ సంథింగ్, టు మేక్ సంథింగ్ టు స్టార్ట్ టు హ్యాపన్ ఆర్ స్టార్ట్ టు డెవలప్ మోర్ క్విక్లీ. సో ఏదైనా కూడా క్విక్గా స్టార్ట్ చేయడం, క్విక్గా డెవలప్ చేయడము అంటే స్టార్ట్ చేయడం ఏదైనా జరగడానికి. సో అనాబేటెడ్ అంటే కినా అసలు స్ట్రెంగ్త్ అనేది తగ్గకుండా, వితౌట్ ఎనీ రిడక్షన్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆర్ స్ట్రెంగ్త్. సర్జెంట్ అంటే ఈ ఆర్మీ రిలేటెడ్. ఇన్సర్జెంట్ అంటే రెబెల్ కానీ రెవల్యూషనరీ అని కానీ అంటాము, అంటే ఆపోజిట్ టు గవర్నమెంట్ అనేటప్పుడు ఇన్సర్జెన్స్ అంట. అన్ఫ్రెండ్లీ బిహేవియర్ అనమాట. హాస్టిలిటీస్ అంటే అన్ఫ్రెండ్లీ బిహేవియర్ అంటే ఇష్టం లేకున్నట్టుగా బిహేవ్ చేయడము. ట్రూస్ ఇక్కడ కూడా వచ్చింది చూడండి. ట్రూస్ అంటే కినా ఎనిమీస్ ఆపోనెంట్స్ మధ్య ఒక సర్టన్ టైం వరకు ఆపడం, అంటే ఈ యొక్క యుద్ధం కానీ ఫైరింగ్ కానీ ఆపడాన్ని ట్రూస్ అనే అంటారు. సీజ్ ఫైర్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ సెసేషన్ అంటే ఏంటంటే ఈ ఏదైనా ఒక ప్రాసెస్ని ఎండ్ చేయడం, అంటే వార్ కావచ్చు, ఏదైనా ఎండ్కి తీసుకొని పోవడాన్ని సెసేషన్ అని అంటారు. ప్లేగ్ అనేది మామూలుగా మనకెట్లా తెలుసు? వ్యాధిగా తెలుసు, అది ఒక వ్యాధి అని అంటాం. కానీ ఇంకో రకంగా ఏంటి అంటే ప్లేగ్ అనేది వర్బ్గా కూడా వాడచ్చు. డోంట్ ప్లేగ్ మీ, డోంట్ కాస్ ట్రబుల్ టు మీ, డోంట్ డిస్ట్రెస్ మీ, ఇలాంటి మీనింగ్స్ కూడా వస్తాయి. ఓనస్ అంటే కన్నా డ్యూటీ రిలేటెడ్, లైక్ ఏదైనా ఒక పర్సన్ యొక్క డ్యూటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ రిలేటెడ్ చెప్పినప్పుడు ఓనస్ అని అంటాము. నౌన్ అది. ఇన్ ఫైటింగ్ దాని మీనింగ్ ఇన్సైడ్. సో హిడెన్ కాన్ఫ్లిక్ట్ అంటే కనిపించే కాన్ఫ్లిక్ట్ కాదు, కనిపించని కాంపిటేటివ్నెస్ని ఇన్ ఫైటింగ్ అని అంటారు. Okay, let's get to today's editorial. War and talks on Taliban ceasefire. War and talks. యుద్ధము మరియు దానికి సంబంధించినటువంటి మాటామంతి అంటే ఏంటి? పీస్ టాక్స్. తాలిబాన్ సీజ్ ఫైర్ గురించినటువంటి డిస్కషన్. తాలిబాన్ సీజ్ ఫైర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు కిక్ స్టార్ట్ ఇంట్రా ఆఫ్ఘన్ పీస్ టాక్స్. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లోనే ఒక ఆర్గనైజేషన్ అయినటువంటి తాలిబాన్ ఇన్సైడ్ రెవల్యూషన్కి కారణమైనటువంటి తాలిబాన్ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో అంటే టెంపరీగా ఆపడం ఏదైతే ఉందో అది. సో ఈ పీస్ టాక్స్ ఇంట్రా ఆఫ్ఘన్ అంటే ఇన్సైడ్ ఆఫ్ఘనిస్తాన్ పీస్ టాక్స్కి ఒక ఛాన్స్ ఇచ్చినట్టు, స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. Next, the Taliban's decision to cease fire for 3 days during Eid-ul-Adha has come as a relief for Afghans who have been unabated violence despite a peace agreement between the insurgents and the US. ఈ తాలిబాన్ ఈ ఈద్ ఉల్ అధా సందర్భంగా 3 రోజులు సీజ్ ఫైర్ అనేది ఆఫ్ఘన్స్కి ఒక రిలీఫ్ లాగా వచ్చింది. ఏమిటికి? ఈ యొక్క అంటే డెస్పైట్ అ పీస్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఈ వైలెన్స్ని, చాలా విపరీతమైనటువంటి వైలెన్స్ని వాళ్ళు చూడటం జరిగింది. సో ఎవరెవరి మధ్య? ఇన్సర్జెన్స్, రెవల్జియన్స్ మధ్య, యుఎస్ మధ్య జరిగినప్పటికీ ఈ వైలెన్స్ని వాళ్ళు చూడటం జరిగింది. దిస్ ఇస్ ద థర్డ్ అఫీషియల్ రెస్పైట్ సిన్స్ ద వార్ స్టార్టెడ్ ఇన్ 2001 నుంచి ఇది థర్డ్ టైం ఈ విధంగా జరగడము. ఇన్ June 2018 May this year the Taliban had briefly ended hostilities to mark the end of the holy month of Ramzan. సో ఈ రంజాన్ మంత్ ఎండింగ్కి ఎండ్ అవుతున్న సందర్భంగా ఈ యొక్క తాలిబాన్ సో బ్రీఫ్లీ అంటే
సో క్లుప్తంగా ఎండ్ చేయడానికి సుముఖంగా చూపించింది. ఇప్పుడు 2018లో ఒకసారి, తర్వాత మే ఈ ఇయర్ మేలో కూడా ఈ హాస్టిలిటీస్ అన్ఫ్రెండ్లీ బిహేవియర్ని ఎండ్ చేయడానికి చూసిందనమాట. నెక్స్ట్ ఆన్ బోత్ అకేషన్స్ ఇట్ రెఫ్యూజ్డ్ టు ఎక్స్టెండ్ ద సీజ్ ఫైర్ రిటర్నింగ్ టు వార్ యాజ్ సూన్ యాజ్ ద సెలబ్రేషన్స్ ఆర్ ఓవర్. ఈ అకేషన్స్ 2 సార్లు కూడా 2018 అయితేనేమి, ఈ యొక్క మే దిస్ ఇయర్ అయితేనేమి, ఎప్పుడు అంటే ఆ జస్ట్ ఆ యొక్క సీజ్ ఫైర్ అయితే అనౌన్స్ చేసింది, కానీ అది అయిపోయిన వెంటనే ఆ సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేయడానికి అయితే చూడలేదు. సెలబ్రేషన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ వార్కి తిరిగి రావడం మనం చూసాము. దిస్ టైమ్ హౌఎవర్ hopes are high that the truce could be extended as Kabul and the insurgents are preparing to launch the intra-Afghan talks that were promised in the US-Taliban deal. సో ఇక్కడ కొద్దిగా సిచ్యువేషన్ ఏం డిఫరెంట్ ఉందంటే, హోప్స్ ఈసారి కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. ఈ యొక్క ట్రూస్ సీజ్ ఫైర్ గురించి ఎక్స్టెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎలా అంటే కాబుల్ అండ్ ఈ యొక్క ఇన్సర్జెన్స్ ఏం చేస్తున్నారంటే, దే ఆర్ ప్రిపేరింగ్ టు లాంచ్ పీస్ టాక్స్. ఇక్కడ ఇంట్రో ఆఫ్ఘన్ టాక్స్ ప్రిపేర్ చేస్తున్నారు, లాంచ్ చేస్తున్నారు. ఎక్కడ ప్రామిస్ చేశారు? ఇది యూఎస్ తాలిబాన్ డీల్లో ప్రామిస్ చేశారు కాబట్టి సో హోప్స్ కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి ఈసారి. అకార్డింగ్ టు ద ప్యాక్ట్ టాక్స్ వర్ టు బిగిన్ ఇన్ మార్చ్. సో టాక్స్ ప్రకారం అయితే మార్చ్లోనే బిగిన్ కావాల్సిండే. బట్ బోత్ సైడ్స్ ఫెయిల్డ్ టు రీచ్ అన్ అగ్రిమెంట్. సో కానీ రెండు పక్కల మార్చ్లో అది ఫెయిల్యూర్ అయిపోయింది, అగ్రిమెంట్ కుదరలా. ఎస్పెషలీ ఏమిటి పరంగా? ప్రిజనర్ ఎక్స్చేంజ్ పరంగా. ప్రిజనర్స్ ఆఫ్ఘన్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళని వదిలేయాలని వీళ్ళ డిమాండ్, తాలిబాన్స్ డిమాండ్, విచ్ ద యూఎస్ హెడ్ అగ్రీడ్ విత్ ద తాలిబాన్. సో యూఎస్ ఆల్రెడీ డీల్ ప్రకారం వీళ్ళతో మాట్లాడి చేపిస్తారు, కానీ అది ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇన్సర్జెంట్స్ కంప్లైంట్ దట్ ద గవర్నమెంట్ వాజ్ నాట్ కంప్లైంగ్ విత్ ద టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ వైల్ అఫీషియల్స్ ఆఫ్ ద అష్రఫ్ ఘనీ అడ్మినిస్ట్రేషన్ సెడ్ ద టాలిబన్స్ డిమాండ్స్ వర్ అన్యాక్సెప్టబుల్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్సర్జెన్స్ అంటే టాలిబన్స్ కంప్లైంట్ ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఆ అగ్రిమెంట్ ప్రకారం బిహేవ్ చేయట్లేదు అని. కానీ ఇక్కడ అష్రఫ్ ఘనీ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన అఫీషియల్స్ వాళ్ళ డిమాండ్స్, తాలిబన్స్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్సెప్టబుల్గా లేవండి అని వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. Finally, President Ghani decided to release 5,000 Taliban prisoners, which was followed by Taliban's ceasefire announcement. ఫైనల్గా ప్రెసిడెంట్ అయితే డిసైడ్ అయిపోయారు, ఎవరు? ఘనీ. ఏమని? 5,000 మంది తాలిబాన్ ప్రిజనర్స్ వదిలిపెడతాము సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ చూసుకొని. Both sides have now agreed to kickstart talks after Eid and they could do it in a peaceful environment if the ceasefire extended. సో ఇక్కడ మొత్తం రెండు సైడ్స్ కూడా ఒప్పందం అయితే అయ్యింది, కానీ ఈ టాక్స్ కోసము ఈ ఈద్ అయిపోయిన వెంటనే, కానీ అది ఈ యొక్క పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో మాత్రమే ఇది జరగగలదు. ఎప్పుడు అది కూడా జరుగుతుంది? సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అయితే. వైల్ ద సెసేషన్ ఆఫ్ హాస్టిలిటీస్ is welcome, there are underlying issues that continue to plague the peace process. సో ఈ యొక్క హాస్టిలిటీస్, అన్ఫ్రెండ్లీ బిహేవియర్ని ఎండ్ చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది, కానీ ఇక్కడ అండర్లయింగ్ ఇష్యూస్ ఇంకా కొన్ని ఉన్నాయి పీస్ ప్రాసెస్కి అడ్డంకులుగా, ఇబ్బంది పెట్టేటివిగా. When the US entered into talks with the insurgent group, it did not insist on ceasefire. ఇక్కడ ఈ థర్డ్ పార్టీ అనేటువంటి యూఎస్ ఏం చేసింది? యూఎస్ అయితే మటుకు సో ఈ యొక్క ఇన్సర్జెంట్ గ్రూప్తో డిస్కస్ చేసినప్పుడు, మాటల్లోకి వెళ్ళినప్పుడు ఈ సీజ్ ఫైర్ గురించి ఇన్సిస్ట్ చేయడం జరగలేదు. ఏది? యూఎస్. సో ద టాలిబన్స్ కంటిన్యూ టు ఎంగేజ్ ఇన్ వార్ అండ్ టాక్స్ సైమల్టేనియస్లీ. కాబట్టి వాళ్ళు ఇన్సిస్ట్ చేయలేదు కాబట్టి టాలిబన్స్ ఆ అవకాశాన్ని వాళ్ళు యూజ్ చేసుకొని సో వార్లోనూ ఎంగేజ్ అవుతున్నారు, టాక్స్లో కూడా సైమల్టేనియస్గా ఎంగేజ్ అవుతున్నారు. వాజ్ ద అమెరికన్స్ బ్యాడ్లీ లుకింగ్ ఫర్ అ వే అవుట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్, కెప్ ద ఆఫ్ఘన్ గవర్నమెంట్ అవుట్ ఆఫ్ ద పీస్ ప్రాసెస్. ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే అమెరికన్స్ ఈ కాన్ఫ్లిక్ట్ నుంచి బయట ఉండాలి అని అనుకోవడం ఏదైతే ఉందో అది ఆఫ్ఘన్ గవర్నమెంట్కి ఈ పీస్ ప్రాసెస్ నుండి దూరంగా పెడుతుంది అని మనం చెప్పొచ్చు. Next, after the US-Taliban agreement was signed in February, according to which the US agreed to pull out its troops in return for security allowances from the Taliban, the onus was on a weakened Afghan government to start talks even as the Taliban continued attacks. ఇక్కడ US-Taliban agreement ఎప్పుడు ఫిక్స్ అయింది? ఫిబ్రవరిలో ఫిక్స్ అయింది. సో దీని ప్రకారం ఏంటి? యుఎస్ తన ట్రూప్స్ని రిటర్న్ తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. సో ఏది? సెక్యూరిటీ అష్యూరెన్సెస్ తాలిబాన్ నుంచి తీసుకొని. కానీ ఇక్కడ ద ఓనస్ వాస్ ఆన్ అ వీకెండ్. ఓనస్ ఎవరు? ఈ డ్యూటీ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది వీకెండ్ ఆఫ్ఘన్ గవర్నమెంట్ వీకెండ్ అంటే కన్నా ఆల్రెడీ వీక్ అయిపోయినటువంటి ఆఫ్ఘన్ గవర్నమెంట్ ఈ టాక్స్ స్టార్ట్ చేయడానికి ఏం జరిగిందంటే
ఎగ్జాక్ట్లీ టాలిబాన్ కంటిన్యూ చేసేటటువంటి అవకాశం కూడా వచ్చింది ఆ అగ్రిమెంట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ అగ్రిమెంట్. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ 3,560 గవర్నమెంట్ ట్రూప్స్ అండ్ 775 civilians have been killed in conflict since the deal was signed. సో ఈ డీల్ ఒకటి సైన్ చేయడం వల్ల అరౌండ్ సో గవర్నమెంట్ ప్రకారం 3,560 గవర్నమెంట్ ట్రూప్స్ 775 సివిలియన్స్ ఈ కాన్ఫ్లిక్ట్లో చనిపోవడం జరిగింది. ఆల్సో ఇన్ ఫైటింగ్ మేడ్ మ్యాటర్స్ వర్స్ ఫర్ ద గవర్నమెంట్. అంతేకాకుండా ఇక్కడ హిడెన్ కాన్ఫ్లిక్ట్, కంటికి కనిపించినటువంటి ఈ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా గవర్నమెంట్కి ఇబ్బందికరంగా మారాయి. లాస్ట్ ఇయర్స్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ రికార్డ్ లో టర్న్అవుట్. సో లాస్ట్ ఇయర్ అయితే రికార్డులో టర్న్అవుట్ మనం చూడటం జరిగింది. ద రిజల్ట్స్ అనౌన్స్డ్ మంత్స్ లేటర్ అనౌన్స్ చేసినప్పుడు వర్ కంటెస్టెడ్ బై ద మెయిన్ అపోజిషన్ క్యాండిడేట్ అబ్దుల్లా హూ ఫార్మ్డ్ అ ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్. ఇవి మంత్స్ లేటర్ ఇది చేసినా కూడా ఈ అపోజిషన్ క్యాండిడేట్ ఎవరు, ఈ యొక్క అబ్దుల్లా అనేటటువంటి ఆయన ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం జరిగిందంటే అపోజిషన్లో ఉండే ఆయన పవర్లోకి రావడం. హీ బ్యాక్డ్ ఆఫ్ బట్ ఓన్లీ ఆఫ్టర్ బీయింగ్ అపాయింటెడ్ ద హెడ్ ఆఫ్ ద హై కౌన్సిల్ ఫర్ నేషనల్ రీకన్సిలియేషన్ దట్ విల్ లీడ్ టాక్స్ విత్ ద తాలిబాన్. సో అతనైతే మళ్ళీ బ్యాక్ ఆఫ్ చేశాడు కానీ ఆన్ వన్ కండిషన్ ఏంటి, అతన్ని ఈ హై కౌన్సిల్ ఫర్ నేషనల్ రీకన్సిలియేషన్కి హెడ్గా చేస్తే. సో అది ఏం చేస్తుందబ్బా అంటే తాలిబాన్తో డీల్ చేసేది అదే. దీస్ ఫ్యాక్టర్స్ అలౌడ్ అ రిసర్జెంట్ తాలిబాన్ టు మెయింటైన్ ద అప్పర్ హ్యాండ్ ఇన్ వార్ అండ్ ఇన్ టాక్స్. సో ఈ టాక్స్ అంటే అపోజిషన్ క్యాండిడేట్ ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో అటువంటి వ్యక్తి ఇక్కడ హెడ్గా ఉండడం వల్ల ఈ తాలిబాన్ రిసర్జెన్స్కి ఒక అప్పర్ హ్యాండ్ ఇచ్చేటటువంటి అవకాశము కనిపించింది. సో అది మాటల్లో అయితేనేమి వార్లో అయితేనేమి. దిస్ విల్ బి ద గవర్నమెంట్స్ కీ ఛాలెంజ్ వెన్ ఇట్స్ రిప్రజెంటేటివ్స్ ఆన్ ద తాలిబాన్ which sees itself as the legitimate ruler of Afghanistan and has not recognized the country's constitution would be holding talks. సో ఫైనల్గా కంక్లూషన్ ఏంటి అంటే కీ ఛాలెంజ్ ఇప్పుడు ఇదే. ఏంటి అంటే ఈ తాలిబాన్ వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే వాళ్ళే లెజిటిమేట్ రూలర్గా ఉండాలి ఆఫ్ఘనిస్తాన్కి అనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్. అండ్ వాళ్ళు ఈవెన్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ కూడా రికగ్నైజ్ చేయరు. సో ఇలాంటి వ్యక్తులతో హోల్డింగ్ టాక్స్ జరగబోతున్నాయి. అవి ఏమిటికి దారి తీస్తాయి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే, లెట్స్ గెట్ టు టెస్ట్ ఆఫ్ ద డే. ఈరోజు ఏం తీసుకొని వచ్చాను చెప్పాను. బ్యాంకింగ్లో అయితేనేమి, బ్యాంకింగ్లో ఎస్ఎస్సిలో ఈ యొక్క ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఫ్రేజల్ వర్బ్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనేది ఈ యొక్క మోడల్తో మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి డైరెక్ట్గా ఈ యొక్క ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్ చూడండి. అది మీరు ఆల్రెడీ విని ఉన్నట్టయితే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టగలుగుతారు. ఇక్కడ కాంటెక్చువల్గా సెంటెన్స్లో కాబట్టి కొద్దిగా కాన్షియస్గా పెట్టాలి. హీ థాట్ హీ వాస్ రిప్లేసబుల్ అండ్ ఇన్ ఆస్కింగ్ ఫర్ అన్ అబ్సర్డ్లీ హై రైజ్ విత్ ద థ్రెట్ ఆఫ్ క్విట్టింగ్ హీ మే హ్యావ్ ఓవర్ ప్లేస్డ్ హిస్ హ్యాండ్. సో వాడిని ఎవరు అతనికి ఫీలింగ్ ఏంటంటే వాడిని ఎవరు రిప్లేస్ చేయలేరు కాబట్టి సో హై రైజ్ అడిగాడు, హైక్ అడిగాడు శాలరీలో. ఏమి క్విట్టింగ్ అంటే నేను వదిలిపెడతాను లేకపోతే అని. సో ఆ విధంగా చేయడం అనేది అతను కొద్దిగా ఓవర్ ప్లేడ్ హిజ్ హ్యాండ్ అంటే కన్నా ఓవర్ కాన్ఫిడెన్స్తో బిహేవ్ చేశాడు అని అర్థం వస్తుంది. నెక్స్ట్, స్క్వేర్ పెగ్ ఇన్ అ రౌండ్ హోల్. చూస్తేనే అర్థమవుతుంది. రౌండ్ హోల్లో స్క్వేర్ పెగ్ పడుతుందా అంటే క్యూబ్ అనుకోండి, ఒక రౌండ్ ఉందనుకోండి, దాంట్లో పడుతుందా, ఫిక్స్ అవుతుందా, కాదు. సో ఆటోమేటిక్గా దాని అర్థం ఏమొస్తుంది, మిస్ఫిట్ వస్తుంది. కాంటెక్స్ట్ కూడా మనము చూడాల్సిన అవసరం లేదు. మిస్ఫిట్ అంటే సెట్ కాలేదు అని. బాక్స్డ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఎ కార్నర్. సో తనని తాను ఇబ్బందికి కలగజేసుకోవడం. ప్రెడికమెంట్ అంటే సో అన్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ అనేటటువంటి అర్థము. సో డైరెక్ట్ మీనింగ్గా వచ్చింది. అంటే ప్రెడికమెంట్ అంటే తెలిసిండి అలా అప్పటికి. నెక్స్ట్, బియాండ్ ద పేల్. సో డిస్టర్బింగ్ మై క్లాస్ ఈజ్ బియాండ్ ద పేల్, యంగ్ లేడీ గో టు ద ప్రిన్సిపల్స్ ఆఫీస్. సో నా క్లాస్ ఆమెకి ఎలా అనిపించిందంట, అన్యాక్సెప్టబుల్గా అనిపించడం. బియాండ్ ద పేల్ అంటే అన్యాక్సెప్టబుల్ అంటే గుర్తించని విధంగా, యాక్సెప్ట్ చేయనటువంటి విధంగా. క్యాలస్ అంటే ఎమోషన్లెస్. సో హ్యావింగ్ నో ఎమోషన్ టువర్డ్స్ ఎనీథింగ్ అని అర్థం వస్తుంది. నెక్స్ట్, ద లాస్ట్ వన్ ఫర్ ద డే, ద యుఎస్ అండ్ ఇట్ కంటిన్యూస్ డ్రాగ్ ఇట్స్ ఫీట్ అంటే కింద కాళ్ళు ఈడ్చడం అంటే కింద పోస్ట్ పోన్ చేయడం, డిలే చేయడం. యాక్చువల్గా అయితే పోస్ట్ పోన్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది. ఆ విధంగా డైరెక్ట్గా కూడా మనం క్రాక్ చేయొచ్చు. అలా అర్థం కాకపోతే కాంటెక్స్ట్లో కూడా క్రాక్ చేయొచ్చు. బట్ ఎనీవేస్ మన క్లాసెస్ రెగ్యులర్గా వినడం వల్ల ఈ ఇడియామాటిక్ ఎక్స్ప్రెస్, ఫ్రేజల్ వర్బ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ రావడం వల్ల ఇలాంటి మోడల్స్ వస్తే 5 పడిందంటే 5కు 5 పెట్టే అవకాశం ఉంటుంది. రైట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్. సో రెగ్యులర్గా ఉండండి. ఇంకా సో యు ఆర్ గోయింగ్ టు గెట్ lots and lots of things
in our classes, right? Thank you for watching. So don't forget to subscribe our channel and forward to your friends, share and like. Thank you.